రకరకాల ఆర్బిట్రేషన్, మీడియేషన్ అండ్ కన్సలేషన్ యాక్ట్, వీటి మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ పెంచేటటువంటి ఒక ప్రయత్నం, సెమినార్స్ పెట్టాల్సినటువంటి ప్రయత్నం, మీట్ కోర్స్ పెట్టి అడ్వకేట్లను ట్రైన్ చేసి లీగల్ ఎంపవర్మెంట్ పెంచాల్సినటువంటి ఒక బార్ కౌన్సిల్ నామమాత్రమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉంది. దారుణమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది రాష్ట్రం. అందుకనే ఒక కంటిన్యూషన్ ఎడ్యుకేషన్, లీగల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగేటటువంటి బార్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో అవసరం. అడ్వకేట్లకు 50 లక్షల మేరకు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సినటువంటి బార్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో అవసరం. అడ్వకేట్లను కాపాడేటటువంటి బార్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో అవసరం ఉంది. మీరు చూడండి, 35 సంవత్సరాలుగా సేమ్ చైర్మన్ హాస్ బీన్ కంటిన్యూ చైర్మన్. 35 ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 అవుట్ ఆఫ్ 25 మెంబర్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 25 మెంబర్స్ 20 member of the bar council members are elected since 4 or 5 times. They elected for the period of 2 years. They have been continuing since 8 years, 6, 7.5 years. అయినా వీళ్ళు పోండయా ఈ బార్ కౌన్సిల్కి ఎలక్షన్ పెట్టండి. ఐ ఫైల్ పిటిషన్, దెన్ రిఫర్ టు ది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఇచ్చింది బార్ కౌన్సిల్ ఎలక్షన్ పెట్టండి అని. ఇప్పుడు ఆర్మర్ బార్ కౌన్సిల్ బార్ ఎలక్షన్ పెట్టడం నెల రోజులు లేట్ అయితే మనందరం కలిసిపోయి పెడతామని ఆ బాడీ మీద. ఒకవేళ ఎవరైనా కాముకుంటే బార్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చి పెడతారా పెట్టరా అని ముట్టికాయలు ఇస్తారు, యాక్షన్ తీసుకుంటారని గొడవ చేస్తారు. మరి అట్లాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటటువంటి బార్ కౌన్సిల్ మెంబర్లు, చైర్మన్లు 2 ఏళ్ళకి ఎన్నికై 7 ఏళ్ళు 7.5 సంవత్సరాలు దాటినా కొమ్మంటే కూడా పోయేటటువంటి పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే కూడా COP not yet completed, voter list is not yet completed, hence grant the time for a period of 6 months, 7 months and they filed affidavit in the month 27th of last month. ఏం జరుగుతుంది వాళ్ళకు? కనీసం మేము ఎన్నికైన ఎంతకాలానికి ఎందుకు ఇట్లా ఉండాలి? ఇది ఒక మంచి కాన్స్టిట్యూషనల్ బాడీని, ఆదర్శంగా ఉండాల్సినటువంటి బాడీలో మేము ఎందుకు ఉండాలంటే ఒక ఆలోచన, ఆదాయ వ్యయాలని అందరికీ కూడా